లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే రాజయ్య సర్పంచ్ నవ్య వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా జాతీయ మహిళల కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్లు ఎంట్రీ ఇచ్చాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య, జానకిపురం సర్పంచ్ నవ్య మధ్య నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. వీరి అంశంలో కొత్త ట్విస్టులు వచ్చి పడుతున్నాయి. తాజాగా నవ్య కేసును జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు సుమోటోగా స్వీకరించాయి. ఈ మేరకు పూర్తి విచారణ చేపట్టి నివేదిక అందించాలని పోలీసు శాఖను ఆదేశించాయి. ఇదిలా ఉంటే కాజీపేట ఏసీపీ ఎమ్మెల్యే రాజయ్య వేధింపులకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలంటూ నవ్యకు నోటీసులు జారీ చేశారు. మహిళా కమిషన్ల ఎంట్రీతో వీరి వివాదం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే రాజయ్య సర్పంచ్ నవ్య వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్లు ఎంట్రీ ఇచ్చాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య, జానకిపురం సర్పంచ్ నవ్య మధ్య నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇక ఈ వివాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి తెలియజేస్తారు. స్వామి, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అసలు వివాదం ఎలా స్టార్ట్ అయింది? రైతు వెన్నెల మొత్తానికైతే ఎమ్మెల్యే రాజయ్య సర్పంచ్ నవ్య వివాదం మాత్రం ఒక కొత్త మలుపు తిరుగుతుందని అనుకోవచ్చు. ఎంట్రీ ఇచ్చిన జాతీయ మహిళా కమిషనర్ కావచ్చు, రాష్ట్ర మహిళా కమిషనర్ కావచ్చు, ఇవరికే అంటే గత 3 నెలల క్రితమే ఈ రాజయ్య పైన కూడా ఆ వేధింపులు అయితే మహిళపై ఎవరైతే వేధింపులు చేసిందో అటువంటి ఆధారాలను అయితే సేకరించండి అని చెప్పి కూడా పోలీసులకు మాత్రము ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య, జానకిపురం సర్పంచ్ నవ్య వారిద్దరి మధ్యలో కూడా నెలకొన్న వివాదం మాత్రం రోజు రోజుకు ఒక తిరుగుబాటు అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒక కొత్త ట్విస్ట్ అయితే మొదలుకుందని చెప్పుకోవచ్చు. దీనిలా మొత్తానికి చూసుకుంటే వీరి అంశంలో అంటే కొత్త ట్విస్ట్ పేర్కొన్నప్పటికీ కూడా ఇది తాజాగా నవ్య కేసు మాత్రము జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్ మాత్రము సుమోటగా స్వీకరించారు. అక్కడి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా నిన్న 4 పైన కూడా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయాలని చెప్పి కూడా తెలపడం జరిగింది. అంటే దానికి సంబంధించిన ఆధారాలు అయితే మీరు అప్డేట్ మాత్రం అంటే రికార్డింగ్ కానీ, ఫోన్ రికార్డింగ్ కానీ, ఏమైనా వీడియో రికార్డింగ్స్ కానీ ఆధారాలు ఉంటే మాత్రము మాకు సంప్రదించాలని, మాకు హ్యాండ్ఓవర్ చేయాలని చెప్పి కూడా కాజీపేట ఏసీపీ కూడా మన జానకిపురం సర్పంచ్ కి మాత్రము నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చి వాటి అంటే 21 తారీఖున, ఈ నెల 21న నవ్య మాత్రం కేసు పోలీసులు పిటిషన్ ఇచ్చారు. ఇప్పటికీ ఏసీపీ కాజీపేట ఏసీపీ కూడా నిన్న శుక్రవారం మాత్రం అంటే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఇవాళ 24వ తారీఖు, కానీ ఇవాళ సాయంత్రం వరకు రికార్డ్స్ నవ్య దగ్గర అయితే ఎలాంటి ఆధారాలు ఉన్నాయో అవైతే పోలీసులకు ఇవాళ సమర్పించవలసి ఉంటుంది. కానీ మొత్తానికి చూసుకుంటే మాత్రము జానకిపురం సర్పంచ్ కూడా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య పట్ల కూడా కొత్త ట్విస్ట్ అయితే మెదులుకుందని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికి చూసుకుంటే ఇది ఎటు దారి తీస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే గతంలో 3 నెలల క్రితం కూడా ఒక వేధింపు అంటే లైంగికంగా వేధింపులకు జారీ చేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అది కొంతవరకు సర్దుమణిగినట్టే మనకి మొత్తానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక శాప కింద నీరులాగా
చేరుకుంటూ వచ్చినట్టుగా ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొదలుకునే వస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే జానకిపురం సర్పంచ్ నవ్య మాత్రము ఒక ఆగ్రహానికైతే గురై పోలీస్ స్టేషన్ లో నలుగురు పైన కంప్లైంట్ చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తానికైతే ఇవి అంటే రికార్డ్స్ ఇప్పుడు నవ్య దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయో ఇవాళ ఏసీపీ అంటే కాజీపేట ఏసీపీ ఆధ్వర్యంలో కూడా అవి ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తానికి చూసుకుంటే అంటే ఎమ్మెల్యే పైన కానీ ఎవరిపైన కానీ కేసు నమోదు చేయాల్సి ఉంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తానికైతే నవ్య అంటే మధ్యవర్తిగా వివరిస్తున్న ధర్మసాగర్ ఎంపీపీ మధ్యవర్తిగా వివరిస్తున్న ఒక నాయకుడు అతని నవ్యను మభ్య పెట్టడానికే కూడా ఒక 7 లక్షల రూపాయలు కూడా తీసుకున్నట్టు కూడా ఆమె ఆరోపించిన పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తానికైతే ఇవాళ సాయంత్రం వరకు కూడా నవ్య దగ్గర ఉన్న ఆధారాలను మాత్రము పోలీసులకు అయితే చేరవలసి ఉంటుంది. మొత్తానికి ఎవరిపైన ఈ వేధింపులు కేసు అంటే ఇప్పటికే మహిళా కమిషన్ మాత్రం సుమోటగా స్వీకరించారు. పోలీసులకైతే ఆధారాలు సేకరించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే ఇవాళ నవ్య రికార్డ్స్ ఇవి ఇచ్చిన దాని ప్రకారం కూడా ఎమ్మెల్యే పైన కేసు నమోదు చేయాల్సింది. వారితో పాటు కూడా ఇంకా ఎంతమంది పైన కేసు చేయాల్సి ఉంటుందో ఆమె ఆమె దగ్గర ఉన్న రికార్డ్స్ కావచ్చు లేదా ఆధారాలు కావచ్చు అవి ఇస్తే తెలుస్తాయి. అంటే మొత్తానికైతే అవి ఆధారాలు సేకరించిన తర్వాత కూడా పోలీసులు ఎవరిపైన చర్యలు తీసుకుంటారు, కేసు నమోదు చేస్తారు అని చెప్పి కూడా వేసి చూడాల్సిన పరిస్థితి కూడా కనపడుతుంది. వెన్నెల. థ్యాంక్ యూ స్వామి.